హలో గైస్, వెల్కమ్ టు మై లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనము లేమ్స్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం నాన్న. ఓకేనా? లేమ్స్ ఈక్వేషన్ని ఏ విధంగా డిరైవ్ చేయాలి చాలా సింపుల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ అసలు లేమ్స్ ఈక్వేషన్ ద్వారా మనకి ఏమొస్తాయి చూద్దాం. ఏమొస్తాయంటే మనకు రేడియల్ ప్రెజర్ ఫార్ములా వస్తుంది. సారీ నాన్న, రేడియల్ ప్రెజర్ పిఎక్స్కు ఫార్ములా వస్తుంది. దట్ ఈస్ b/x² - a. అదేవిధంగా నెక్స్ట్ హూక్ స్ట్రెస్ ఫార్ములా వస్తుంది. హూక్ స్ట్రెస్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు b/x² + a. ఈ రెండు ఫార్ములాస్ వస్తాయి నాన్న. ఈ ఫార్ములాస్ని మనము ఎలా డిరైవ్ చేద్దాం అనేది ప్రూవ్ చేద్దాం. ఓకేనా? చూడండి, దీనికోసం నేను ఏం చేస్తా ఉన్నా అంటే, కన్సిడర్ ఏ థిక్ సిలిండర్ సబ్జెక్టెడ్ టు అండ్ ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెజర్. అంటే ఒక థిక్ సిలిండర్ అనేది తీసుకున్నాను. ఓకేనా? ఈ సిలిండర్ అనేది ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెజర్ అనేది ఉంది అనుకున్నాను. ఈ సిలిండర్ మీద ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెజర్ అనేది ఉంది అనుకున్నాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ సిలిండర్ని మనము జాగ్రత్తగా ఏమేమి ఉన్నాయి, అసలు ఈ టర్మ్స్ ఏంటివి అనేది కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ సిలిండర్ యొక్క లెంత్ని ఎల్ అని తీసుకున్నాను. సిలిండర్ లెంత్ని ఎల్ అని తీసుకున్నానా? దిస్ ఈజ్ ఎల్. అదేవిధంగా ఇంటర్నల్ రేడియస్ని R1 అని తీసుకున్నాను. R1. ఓకేనా? అవుటర్ రేడియస్ అంటే సెంటర్ లైన్ నుంచి అవుటర్కున్న రేడియస్ని R2 అని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇదే సిలిండర్ని నేను ఏం చేశానంటే ప్రొజెక్ట్ చేసుకున్నానన్న. ఓకేనా? ప్రొజెక్ట్ చేసుకొని క్రాస్ సెక్షన్ అనేది చూశాను. ఓకే, ఈ క్రాస్ సెక్షన్లో మనకి ఏం తెలుస్తుంది చూడండి. ఈ క్రాస్ సెక్షన్లో నేను అనాలిసిస్ చేయడానికి నేనేం చేశానంటే, ఇక్కడ ఉన్న సిలిండర్లో నేను ఏం చేశానంటే ఒక చిన్న ఎలిమెంటరీ రింగ్ అనేది తీసుకున్నాను. ఓకేనా? నా అనాలిసిస్ కోసము మొత్తం సిలిండర్ని తీసుకొని ప్రాబ్లం చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి నేనేం చేశానంటే ఒక ఎలిమెంటరీ రింగ్ అనేది తీసుకున్నాను. ఈ ఎలిమెంటరీ రింగ్ అనేది తీసుకొని నేను నా ప్రాబ్లం అనేది చేశాను. ఓకే, చూడండి నాన్న, ఫస్ట్ చూడండి, ఈ ఎలిమెంటరీ రింగ్లో ఏమేమి ఉన్నాయి చూడండి. సెంట్రల్ లైన్ నుంచి ఇన్నర్ రేడియస్ వరకు ఉన్నది R1. నెక్స్ట్ సెంటర్ లైన్ నుంచి మీ కలర్ వేరియేషన్ అనేది చూపిస్తాను. సెంటర్ లైన్ నుంచి అవుటర్ రేడియస్ ఉన్నది R2. ఓకే, నెక్స్ట్ చూడండి, సెంటర్ లైన్ నుంచి ఎలిమెంటరీ రింగ్ వరకు ఉన్నదాన్ని ఎక్స్ డిస్టెన్స్ అనుకున్నాను. ఎక్స్ రేడియస్. ఓకే, ఈ ఎలిమెంటరీ థిక్నెస్ని dx అనుకున్నాను అన్న. ఓకే, సారీ, ఇది మిస్టేక్ అయింది. dx అనుకున్నాను. ఓకే, అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఇంటర్నల్ రేడియస్ R1, అవుటర్ రేడియస్ R2, ఎలిమెంటరీ రింగ్ వరకు ఉన్న దూరాన్ని x అనుకున్నాను. నానా, x అనేది దిస్ ఈజ్ రేడియస్ ఓన్లీ. ఓకేనా? డోంట్ కన్ఫ్యూజ్. x రేడియస్ అయినప్పుడు డయామీటర్ ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి x, ఇక్కడి నుంచి ఇక్కడకు ఇంకొక x ఉంటుంది. అంటే 2x అవుతుంది డయామీటర్. గుర్తుపెట్టుకోండి, డయామీటర్ 2x అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది చేద్దాం. డెరివేషన్ అనేది డిరైవ్ చేద్దాం నాన్న. చూడండి, లెట్ R2 ఈజ్ ద ఎక్స్టర్నల్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్, R1 is the internal radius of the cylinder, and L is the length of the cylinder. Consider an elementary ring of the cylinder of radius x and thickness dx. ఓకేనా? ఒక ఎలిమెంటరీ రింగ్ని కన్సిడర్ చేసుకున్నాము. దాని రేడియస్ వచ్చి x, థిక్నెస్ వచ్చి dx. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలిమెంటరీ రింగ్ మీద మనం ఏం చెప్పాము? సిలిండర్ అనేది ఫ్లూయిడ్ ప్రెజర్ అనేది ఉంది, సిలిండర్లో ఫ్లూయిడ్ ప్రెజర్ అనేది ఉంది అని చెప్పాము. అర్థమైందా? ఇప్పుడు ఈ మనం తీసుకున్న ఎలిమెంటరీ సెక్షన్ మీద
ఏ ఏ ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి చూద్దాం. చూడండి నాన్న, నేను మీకోసం ఏం చేశానంటే ఈ రింగ్ని డీటెయిల్డ్గా వేసినాను. ఈ రింగ్ మీద ఏ ఏ ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి? ఫస్ట్ ఇంటర్నల్ ప్రెజర్ పిఎక్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇంటర్నల్ సర్ఫేస్ మీద పిఎక్స్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సారీ, పిఎక్స్ అనే స్ట్రెస్ ఆర్ రేడియల్ ప్రెజర్ అనొచ్చు. ఓకేనా? పిఎక్స్ అనే రేడియల్ ప్రెజర్ యాక్ట్ అవుతుంది. అవుటర్ సర్ఫేస్ మీద పిఎక్స్ ప్లస్ డిపిఎక్స్ సంథింగ్ ఎక్స్ట్రా. ఓకేనా? దిస్ ఈజ్ ఎక్స్ట్రా. ఓకేనా? ఇది అవుటర్ సర్ఫేస్ మీద యాక్ట్ అవుతుంది అన్న. దిస్ ఈజ్ ఇంటర్నల్ సర్ఫేస్, దిస్ ఈజ్ అవుటర్ సర్ఫేస్. ఓకే, ఒక ఎలిమెంటరీ రింగ్ తీసుకున్నాం. ఆ రింగ్ మీద ఏ ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. మనం ఏంటంటే మన అనాలిసిస్ అనేది మొత్తం తీసుకోలేదు. ఒక రింగ్ తీసుకున్నాం. ఒక రింగ్ తీసుకొని ఆ రింగ్ మీద ఏ ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయో చూస్తున్నాం అంతే. ఓకే, చూడండి. లెట్ Px is equal to radial pressure on the inner surface of the ring. ఇన్నర్ సర్ఫేస్ మీద Px అనే రేడియల్ ప్రెజర్ ఉంది. నెక్స్ట్ Px ప్లస్ dPx is equal to రేడియల్ ప్రెజర్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద రింగ్. అవుటర్ సర్ఫేస్ మీద దిస్ ఈస్ అవుటర్ సర్ఫేస్. అవుటర్ సర్ఫేస్ మీద Px ప్లస్ dPx అనే ప్రెజర్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి అన్న, ఎప్పుడు కూడా ఫోర్స్ ఉందంటే దానికి ఆపోజిట్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగానే ఈ రేడియల్ ప్రెజర్ని రెసిస్ట్ చేసే ఫోర్స్ ఏంటంటే హూప్ స్ట్రెస్. ఓకేనా? హూప్ స్ట్రెస్ అనేది రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ హూప్ స్ట్రెస్ దేంతో డినోట్ చేస్తారంటే సిగ్మా ఎక్స్తో డినోట్ చేస్తారు. ఓకేనా? ఈ సిగ్మా ఎక్స్ ఆర్ హూప్ స్ట్రెస్ కూడా ఈ రింగ్ మీద యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అది ఎలా యాక్ట్ అవుతుంది, ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్లో చూపించినాను. అక్కడ మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, ఇంటర్నల్ సర్ఫేస్ మీద పిఎక్స్, అవుటర్ సర్ఫేస్ మీద పిఎక్స్ ప్లస్ డిపిఎక్స్, నెక్స్ట్ హూప్ స్ట్రెస్ అనేది ఉంది. ఓకే, చూద్దాం. చూడండి నాన్న, కొద్దిగా ఈ ఫిగర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, హూప్ స్ట్రెస్ అన్నాం కదా, దిస్ ఈజ్ ఇంటర్నల్ ప్రెజర్ నాన్న. ఈ విధంగా ఇక్కడ యాక్ట్ అవుతుంది కదా, ఇది ఇంటర్నల్ ప్రెజర్. హూప్ స్ట్రెస్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. హూప్ స్ట్రెస్ అనేది ఈ డైరెక్షన్లో. ఓకేనా? ఓకే, హూప్ స్ట్రెస్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చేసామంటే మనకు ఉన్న సిలిండర్ని చూడండి నాన్న, ఈ సిలిండర్ని లాంగిట్యూడినల్గా కట్ చేసినాం. లాంగిట్యూడినల్గా కట్ చేసి ఏ విధంగా ఉంటుంది అనేది చూపించినాం. అంతేనా? ఓకే, లాంగిట్యూడినల్గా కట్ చేసాము. కట్ చేసి ఏ విధంగా ఉంటుందో చూపించినాం. ఓకే, ఈ విధంగా కట్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇదే సిలిండర్ అనుకోవద్దు. ఓకేనా? దిస్ ఈజ్ నాట్ సిలిండర్, దిస్ ఈజ్ ద రింగ్ ఓన్లీ. మనం ఒక రింగ్ను మాత్రమే తీసుకున్నాము. ఈ రింగ్ మీద ఏ ఏ ప్రెజర్స్ యాక్ట్ అవుతున్నాయి. సిలిండర్లో ఒక రింగ్ తీసుకున్నాం. అర్థమైందా? అంటే దిస్ ఈజ్ సిలిండర్. సారీ నాన్న, ఇది ఒక సిలిండర్ అనుకోండి. సిలిండర్ అంటే లోపల ఇంటర్నల్ డయామీటర్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం ఒక రింగ్ మాత్రమే తీసుకున్నాం. ఈ సిలిండర్ ఒక రింగ్ మాత్రమే తీసుకున్నాం. అర్థం చేసుకోండి. ఓకే, ఈ రింగ్ మీద ఏ ఏ ఫోర్స్లు ఉన్నాయో చూస్తూ ఉన్నాం అంతే. మీకు చూడండి, ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ప్రెజరు పిఎక్స్ అనేది ఇది నాన్న. ఇది పిఎక్స్ అనే ప్రెజర్ ఇంటర్నల్గా యాక్ట్ అవుతుంది. అవుట్ సైడ్ నుంచి దిస్ ఫోర్స్ ఆర్ దిస్ ప్రెజర్ రేడియల్ ప్రెజర్ అవుట్ సైడ్ సర్ఫేస్ పైన పిఎక్స్ ప్లస్ డిపిఎక్స్ అనే ప్రెజర్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీకు హూప్ స్ట్రెస్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? హూప్ స్ట్రెస్ అనేది ఏం చెప్పాము? అవుటర్ సర్ఫేస్ సర్కంఫెరెన్షియల్ స్ట్రెస్ అన్నాం. సర్కంఫెరెన్షియల్ మీన్స్
రేడియస్ మీదే సర్కంఫరెన్స్ మీదనే యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మనకు సెంటర్ నుంచి రింగ్ వరకు ఉన్న దూరాన్ని ఎక్స్ అంటాం. ఓకేనా, కానీ దిస్ ఈజ్ ఓన్లీ రేడియస్. నెక్స్ట్ డయామీటర్ కావాలంటే ఇటు సైడ్ కూడా ఇంకొక ఎక్స్ ఉంటుంది, దట్ ఈస్ 2x. ఓకే, 2x అర్థమైందా. నెక్స్ట్ లెంత్ వచ్చి L. ఓకేనా, ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ యొక్క థిక్నెస్ ఎంత, dx. అర్థమైందా. ఇప్పుడు ఈ విధంగా మనము లాంగిట్యూడినల్గా కట్ చేసుకొని అనాలిసిస్ అనేది చేస్తున్నాం. ఓకే, చూడండి, టేక్ ఏ లాంగిట్యూడినల్ సెక్షన్ xx అండ్ కన్సిడర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ హాఫ్ ఆఫ్ ద రింగ్ ఆఫ్ ఏ ఫిగర్ బిలో. మనము లాంగిట్యూడినల్ సెక్షన్ కట్ చేసుకొని హాఫ్ ఫిగర్ని ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది అని అజ్యూమ్ చేసుకొని మన అనాలిసిస్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటర్నల్గా ఏ ఫోర్సులు ఉన్నాయి, అవుటర్గా ఏ ఫోర్సులు ఉన్నాయి, అంటే ఈ మొత్తము ఈ ఎలిమెంట్ మీద ఏ ఫోర్సులు ఉన్నాయి అని ఆ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేసి వాటి రెండింటిని ఈక్వేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బస్టింగ్ ఫోర్సెస్ అంటే లోపల ఉన్న ఫోర్సెస్ ఏవి ఉన్నాయి, ప్రెజర్ ఫోర్స్ ఉన్నాయి, ఆర్ రేడియల్ ప్రెజర్ అంటాం. ఓకేనా, చూడండి, నేను ఇదంతా అరేంజ్ చేస్తాను, సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తాను. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకున్నానా, ఫోర్స్ అంటే ఏంటి, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. నాకు ఫోర్స్ కావాలంటే ఏం చేస్తాను, స్ట్రెస్ ఇంటూ ఏరియా వేస్తాను. ఓకేనా, ఈ ఏరియా కూడా ఏ ఏరియా తీసుకోవాలంటే ఫోర్స్ ఏ ఏరియా పైన అయితే యాక్ట్ అవుతుందో, ఓకేనా, ఫోర్స్ ఎలా అయితే యాక్ట్ అవుతుందో ఆ ఏరియా మాత్రమే తీసుకోవాలి. ఓకే, చూడండి, ఫస్ట్ బస్టింగ్ ఫోర్సెస్లో ఏమున్నాయి, ఇంటర్నల్ ప్రెజర్ Px అనేది ఉంది. ఈ Px అనేది దేని మీద యాక్ట్ అవుతుంది, ఈ రింగ్ మీద యాక్ట్ అవుతుంది. అంటే స్ట్రెస్ ఇంటూ బస్టింగ్ ఫోర్స్, స్ట్రెస్ ఇంటూ Px ఈజ్ ఈక్వల్ టు ఏరియా. ఏరియా ఏమవుతుంది, ఏరియా మీన్స్ దిస్ డయామీటర్ ఇంటూ లెంత్. ఓకేనా, 2x ఇంటూ L. ఓకే, నెక్స్ట్ ఇది ఇంటర్నల్ ఫోర్స్గా ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంది ఇన్నర్ సర్ఫేస్ మీద, కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏ ఫోర్స్ ఉన్నాయి, Px ప్లస్ dPx అనే ఫోర్స్ ఉంది. ఈ ఫోర్స్ అనేది ఈ స్ట్రెస్ అనేది రేడియల్ ప్రెజర్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంది. ఓకేనా, ఇది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ Px ప్లస్ dPx అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, కాబట్టి వీ కెన్ టేక్ యాజ్ మైనస్. ఓకేనా, స్ట్రెస్ ఇంటూ ప్రెజర్ ఇంటూ ఏరియా. చూడండి అన్న, ఏరియా ఏమేస్తాము, సేమ్ రేడియస్ ఇంటూ లెంత్, డయామీటర్ ఇంటూ లెంత్. డయామీటర్ ఎంతనా ఇక్కడ చూడండి, అవుటర్ సర్ఫేస్ అన్నారు, అవుటర్ సర్ఫేస్ కాబట్టి ఏమవుతుంది, 2x ప్లస్ ఇక్కడ ఒక థిక్నెస్ ఉంటుంది. ఈ థిక్నెస్ని ఏమనుకున్నాం మనము, dx అనుకున్నాం. ఇటు సైడ్ ఒక థిక్నెస్ ఉంటుంది, అది ఏమవుతుంది, అది ఒక dx. అంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఉన్న డయామీటర్. అప్పుడు నాకేమవుతుంది, మొత్తం డయామీటర్ ఏమవుతుంది, 2x ప్లస్ dx ప్లస్ dx. ఓకేనా, అప్పుడు 2x ప్లస్ 2dx, 2 కామన్ తీస్తే x ప్లస్ dx ఇంటూ లెంత్. దిస్ ఈజ్ మై ఏరియా. ఓకేనా, అవుటర్ ప్రెజర్ అనేది యాక్ట్ అయ్యే ఏరియా, ప్రెజర్ ఇంటూ ఏరియా. ఓకేనా, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ డిఎక్స్ ఇంటూ ఎల్. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా. దిస్ ఈజ్ ద మెయిన్ స్టెప్. ఈ స్టెప్ మీరు కరెక్ట్గా రాసుకుంటే మొత్తం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 2L అనేది కామన్ ఉంది, ఇందులో 2L అనేది కామన్ ఉంది. ఈ 2Lని కామన్ తీసేస్తాను. ఓకేనా, రిమైనింగ్ ఏముంటుంది, ఇక్కడ Px ఉంటుంది, Px ఇంటూ ఇక్కడ 2L పోతే x ఉంది, Px ఇంటూ ఎక్స్ మైనస్, చూడండి ఇక్కడ 2L అనేది వెళ్ళిపోయింది.
ఓకేనా 2l అనేది వెళ్ళిపోయింది కామన్గా. నెక్స్ట్ ఏమున్నాయి x ఇంటూ డిఎక్స్ ఉంది, p ఇంటూ ఎక్స్ px ఇంటూ ఎక్స్, నెక్స్ట్ px ఇంటూ డిఎక్స్ ప్లస్ dpx ఇంటూ ఎక్స్, దట్ ఈస్ x ఇంటూ dpx ఇంటూ ఎక్స్, dpx ఇంటూ dx నాన్న. అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, రెండింటిని మల్టిప్లై చేసినాం. మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. నేనేం చేశాను మైనస్ అనేది కామన్గా పెట్టుకున్నాను. ఇక్కడ ఈ dpx ఇంటూ డిఎక్స్ అంటే చేంజ్ నాన్న, దట్ ఈస్ చేంజ్. dpx అంటే సంథింగ్ చేంజ్. ఇది dpxఏ, ఇది dxఏ, ఇది స్మాల్ వాల్యూవే, ఇది స్మాల్ వాల్యూవే. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ మొత్తం టర్మ్ని నెగ్లెక్ట్ చేసేసుకున్నాను. ఓకేనా, నెగ్లెక్ట్ dpx ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ స్మాల్ క్వాంటిటీ. అంటే నేను మొత్తం ఈ టర్మ్ని ఎలిమినేట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది స్మాల్ వాల్యూ కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదని నేను దాన్ని తీసేసినాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇదంతా అరేంజ్ చేద్దాం. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి నాన్న, ఇక్కడ ఏం చేసినాము, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ px ఇంటూ ఎక్స్, దిస్ ఈజ్ ఈ మైనస్ లోపలికి పంపించానుకో ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ క్వాంటిటీనే ఎలిమినేట్ చేసినాం. సో దట్ px ఇంటూ ఎక్స్ ఇక్కడ ఉంది, మైనస్ px ఇంటూ ఎక్స్ ఇక్కడ ఉంది. సో దట్ ఇట్ విల్ గెట్ క్యాన్సిల్. నాకు ఏమేమి ఉంటాయి, ఓన్లీ దిస్ ఈ 2 టర్మ్సే ఉంటాయి. ఓకేనా, మైనస్ px ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డిపిఎక్స్. ఓకే, 2l ఈజ్ కామన్. ఇక్కడ ఈ మైనస్ని కూడా నేను కామన్ తీసి బయటికి పంపించాను. సో దట్ ఐ గెట్ మైనస్ 2l px dx ప్లస్ ఎక్స్ ఇంటూ డిపిఎక్స్. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా. ఇక్కడ మనం ఏం చేసాము, ఓన్లీ బర్స్టింగ్ ఫోర్సెసే తీసుకున్నాం. ఓకేనా, బర్స్టింగ్ ఫోర్సెసే తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు రెసిస్టింగ్ ఫోర్స్. ఈ బర్స్టింగ్ ఫోర్స్ని రెసిస్ట్ చేసే ఫోర్స్లు ఏమున్నాయి చూద్దాం. ఏమున్నాయి మనకి, ఏమున్నాయి దీన్ని రెసిస్ట్ చేసే ఫోర్సు హూప్ స్ట్రెస్ మాత్రమే ఉంది. ఓకేనా, హూప్ స్ట్రెస్. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్నల్ ప్రెజర్ వల్ల వచ్చేవి, దీన్ని రెసిస్ట్ చేసేది హూప్ స్ట్రెస్. ఆ హూప్ స్ట్రెస్ ఎంత క్యాల్కులేట్ చేద్దాం. చూడండి అన్న, రెసిస్టింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు హూప్ స్ట్రెస్ ఇంటూ ఏరియా ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్. ఈ మొత్తం బర్స్టింగ్ ఫోర్స్ని రెసిస్ట్ చేసేది ఏంటంటే హూప్ స్ట్రెస్సే. ఓకేనా, దిస్ ఈజ్ స్ట్రెస్, దట్ ఈస్ సిగ్మా ఎక్స్. హూప్ స్ట్రెస్ని దేంతో డినోట్ చేస్తామంటే సిగ్మా ఎక్స్తో డినోట్ చేస్తాం. ఇది ఏ ఏరియా పైన యాక్ట్ అవుతుంది, చూడండి అన్న, ఇక్కడ ఈ ఎలిమెంటరీ స్ట్రిప్ చూసినారా, దీనిపైన మాత్రమే యాక్ట్ అవుతా ఉంది, దీనిపైన. సో దట్ నేనేం చేస్తాను, ఇటు సైడ్ ఒక డిఎక్స్ ఉంది, ఇటు సైడ్ ఒక డిఎక్స్ ఉంది. సో దట్ 2dx ఇంటూ లెంత్, ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ పైన యాక్ట్ అవుతా ఉంది. దిస్ ఈజ్ ఏరియా. ఓకేనా, dx ఇంటూ ఎల్. కానీ ఇక్కడ 2 సైడ్లు ఉంది కాబట్టి ఐ కెన్ టేక్ 2dx. ఓకే, దట్ ఈస్ ఏరియా. ఓకే, సిగ్మా ఎక్స్ ఇంటూ 2dx ఇంటూ ఎల్. ఓకేనా, మనకు ఇక్కడ బస్టింగ్ ఫోర్సెస్ వచ్చాయి, రెసిస్టింగ్ ఫోర్సెస్ వచ్చాయి. మనకి ఈక్విలిబ్రియం కండిషన్ అని చెప్పి మనం అనుకున్నాం కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చు. రెండింటిని ఈక్వేట్ చేసినప్పుడు ఐ కెన్ గెట్ లైక్ దిస్. ఓకేనా, నాకు ఏ విధంగా వచ్చింది, దిస్ ఈజ్ హూప్ స్ట్రెస్ సిగ్మా ఎక్స్ 2dx ఇంటూ ఎల్. నెక్స్ట్ బస్టింగ్ ఫోర్సెస్ ఇవి మనకు వచ్చినవి, మిగిలినవి ఇవి మైనస్ 2l ఇంటూ px dx ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిపిఎక్స్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ 2l ఉంది, ఇటు సైడ్ 2 ఉంది, l ఉంది. సో దట్ ఐ కెన్ గెట్ క్యాన్సిల్, రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా, రెండింటి క్యాన్సిల్ వేస్తే ఏమొస్తుంది, నాకు ఇక్కడ ఓన్లీ సిగ్మా ఎక్స్ డిఎక్స్ మిగిలి ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ టర్మ్ ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. నేనేం చేశాను, ఈ సిగ్మా ఎక్స్ను మాత్రమే ఇటు సైడ్ పెట్టుకొని ఈ డిఎక్స్ను అటు సైడ్ పంపించేసాను. అటు సైడ్ పంపించినప్పుడు ఏమవుతుంది, px dx ప్లస్
ఎక్స్ డిపిఎక్స్ డివైడెడ్ బై డిఎక్స్ అవుతుంది. హోల్ మొత్తానికి కలిపి మైనస్ అనేది కామన్గా ఉంది. ఓకేనా, నేనేం చేశానంటే ఈ డిఎక్స్ డివైడెడ్ బైలో ఉన్న డినామినేటర్లో ఉన్న డిఎక్స్ని రెండు టర్మ్స్కి డివైడ్ చేసి రాసుకున్నాను. డివైడ్ చేసి రాసుకున్నప్పుడు ఏమవుతుంది, డివైడ్ చేసి రాసుకుంటే డివైడెడ్ బై డిఎక్స్ డివైడెడ్ బై డిఎక్స్. ఓకే, డిఎక్స్ క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్ ఏముంది, ఈ మైనస్ని లోపలికి పంపించాను. ఇక్కడ ఉన్న మైనస్ని లోపలికి పంపించేస్తే మైనస్ పిఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డిపిఎక్స్ బై డిఎక్స్. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఓకే, అర్థమైంది కదా ఏం చేసామనేది. ఓకేనా, ఈక్వేషన్ 1లో ఏమొచ్చింది మనకు, హూప్ స్ట్రెస్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేసాం. నెక్స్ట్ ది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ అట్ ఎనీ పాయింట్ ఇన్ ద సెక్షన్ ఈజ్ కాన్స్టెంట్. మనము లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని ఫస్ట్లోనే అజంప్షన్స్ చెప్పాము. లేమ్స్ థియరీకి అజంప్షన్ చెప్పేటప్పుడే చెప్పాము లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని, అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రేడియస్. దిస్ మీన్స్ ది క్రాస్ సెక్షన్ రిమైన్ ప్లేన్ ఆఫ్టర్ స్ట్రెయినింగ్. అంటే సెక్షన్ అనేది మనకు ఫోర్స్ అప్లై అయిన తర్వాత కూడా ప్లెయిన్గానే ఉంటుందని ఆల్రెడీ మనం అజంప్షన్స్ డిస్కస్ చేసేటప్పుడే చెప్పాము నాన్న. ఓకే, నెక్స్ట్ చూడండి. అండ్ దిస్ ఈజ్ ట్రూ ఫర్ సెక్షన్స్ ఫ్రమ్ ఎనీ ఎండ్. మనం ఏ ఎండ్ నుంచి చూసుకున్నా సెక్షన్స్ అనేవి ప్లెయిన్గానే ఉంటాయి. ఓకే, యాజ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ కాన్స్టెంట్, హ్యాన్స్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ విల్ ఆల్సో బి కాన్స్టెంట్. మనము లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటే స్ట్రెస్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. మనము ఈ థిక్ సిలిండర్ మీద ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతాయి, ఏ స్ట్రెస్లు యాక్ట్ అవుతాయి అన్నప్పుడు చెప్పాం. ఓకేనా, ఫస్ట్లోనే అజంప్షన్ డిస్కస్ చేసేటప్పుడు లాంగిట్యూడినల్, హూప్ స్ట్రెస్, రేడియల్ ఈ 3 యాక్ట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ హూప్ స్ట్రెస్, రేడియల్ స్ట్రెస్ మనం అనాలైజ్ చేసాము. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది కాన్స్టెంట్గా ఉందని అజ్యూమ్ చేసుకున్నాం. ఎందుకంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది కాన్స్టెంట్ కాబట్టి స్ట్రెస్ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. స్ట్రెస్ ఉంటేనే కదా స్ట్రెయిన్ వస్తుంది. ఓకేనా, ఓకే, లెట్ సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఈ సిగ్మా 2ని ఏమనుకున్నామంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనుకున్నాం. లాంగిట్యూడినల్ స్ట్రెస్ని నేను సిగ్మా 2 అని డినోట్ చేసుకున్నాను అంతే. ఓకేనా, హ్యాన్స్ అట్ ఎనీ పాయింట్ at a distance x from the center 3 principal stresses are acting. 3 స్ట్రెస్సెస్ అనేటివి యాక్ట్ అవుతూ ఉంటాయి. 3 ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ అంటే ఒక స్ట్రెస్కి ఒక స్ట్రెస్ పర్పెండికులర్గా ఉంటాయి నాన్న. ఓకేనా, ఏవేవి, దిస్ ఈజ్ హూప్ స్ట్రెస్ సిగ్మా ఎక్స్, రేడియల్ స్ట్రెస్ పిఎక్స్, లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఇక్కడ చూడండి, మీరు ఈ నేచర్ని గుర్తుపెట్టుకోండి, టెన్సైల్, కంప్రెసివ్, టెన్సైల్. ఓకేనా, ఇప్పుడు నేను 3 డైరెక్షన్స్లో ఫోర్స్లు అనేటివి యాక్ట్ అయినప్పుడు దిస్ డైరెక్షన్, దిస్ డైరెక్షన్, దిస్ డైరెక్షన్, దిస్ డైరెక్షన్, అదేవిధంగా ఈ డైరెక్షన్, 3 డైరెక్షన్లో ఫోర్స్లు అనేవి యాక్ట్ అయినప్పుడు స్ట్రెయిన్ ఫార్ములా ఉంది మనకు. ఓకేనా, స్ట్రెయిన్ ఏమవుతుంది, స్ట్రెయిన్ దిస్ విల్ బికమ్ స్ట్రెయిన్ E2 ఈజ్ ఈక్వల్ టు, నేనేం కనుక్కుంటున్నాను, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కనుక్కుంటున్నాను. అంటే ఈ డైరెక్షన్లో ఉన్న స్ట్రెయిన్ అనేది కనుక్కుంటా ఉన్నాను. సో దట్ సిగ్మా 2 బై ఈ, స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో దట్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఈ. కాబట్టి సిగ్మా 2 లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ ప్లస్ మ్యూ ఇంటూ పిఎక్స్ బై ఈ. ఇక్కడ ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ నేచరే చూడండి, ఒకటి కంప్రెసివ్, ఇంకోటి టెన్సైల్. ఓకేనా, ఇక్కడ మ్యూ అనేది ఎందుకు వచ్చిందంటే, మ్యూ అనేది ఎందుకు వస్తుంది నాన్న, ఇక్కడ ఇవి లాంగిట్యూడినల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి, ఇది లేటరల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉన్నాయి. మనకు ఆల్రెడీ తెలుసు పాయిజన్స్ రేషియో మీ ఈజ్ ఈక్వల్ టు lateral by linear.
లేటరల్ బై లీనియర్. ఓకేనా, ఇవి లేటరల్ కాబట్టి నేనేం చేస్తాను, లీనియర్ డైరెక్షన్లో మల్టిప్లై చేసుకుంటాను. ఓకేనా, ఈ విధంగా మ్యూ అనేది వస్తుంది. ఓకే, బట్ మనం ఏమనుకున్నాము, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది కాన్స్టాంట్ వాల్యూ అని అజంప్షన్ చెప్పేటప్పుడే డిస్కస్ చేసుకున్నాం. సో దట్ సిగ్మా 2/e మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా x/e ప్లస్ మ్యూ ఇంటూ px/e ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఓకేనా, కాన్స్టాంట్ అని అనుకున్నాము. ఇక్కడ చూడండి, ఏదైనా మెటీరియల్కు, ఓకేనా, మనం ఏ మెటీరియల్ తీసుకున్నా ఈ అనేది కాన్స్టెంట్, మ్యూ అనేది కాన్స్టెంట్. ఇది మెటీరియల్ బేస్ చేసుకొని పాయిజన్స్ రేషియో, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కాన్స్టెంట్గా ఉంటాయి. మనము బేస్డ్ ఆన్ అజంప్షన్స్ ఏమనుకున్నాము, లాంగిట్యూడినల్ స్ట్రెస్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అనుకున్నాం. సో దట్ దిస్ వాల్యూ బికమ్ కాన్స్టెంట్, దిస్ వాల్యూ బికమ్ కాన్స్టెంట్, దిస్ వాల్యూ కాన్స్టెంట్, దిస్ వాల్యూ కాన్స్టెంట్, దిస్ వాల్యూ కాన్స్టెంట్, దిస్ వాల్యూ కాన్స్టెంట్. రిమైనింగ్ నాకేముంటాయి, ఓన్లీ సిగ్మా ఎక్స్ మైనస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, సిగ్మా ఎక్స్ మైనస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, ఓకేనా, సిగ్మా ఎక్స్ మైనస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ వాల్యూ నేనేమనుకున్నానంటే దిస్ వాల్యూ బికమ్ 2a, దీని వాల్యూ ఎంత 2a. సో దట్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ 2a. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2, రెండో ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా, ఓకే, సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ 2a. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2. మనకు ఆల్రెడీ ఇది ఈక్వేషన్ 2 నాన్న. ఇక్కడ వచ్చింది కూడా మనకు హూప్ స్ట్రెస్సే వచ్చింది. ఓకేనా, హూప్ స్ట్రెస్సే వచ్చింది. సో దట్ మనకు ఆల్రెడీ ఫస్ట్ ఒక హూప్ స్ట్రెస్ అనేది వచ్చేసింది, దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ను రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు, ఎందుకంటే రెండు హూప్ స్ట్రెస్సెస్ కాబట్టి. ఓకే, రెండింటిని ఈక్వేట్ చేసినప్పుడు నాకేమొస్తుంది, px ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు మైనస్ px మైనస్ x ఇంటూ dpx బై dx. ఓకే, చూడండి, నేను x dpx బై dxని ఇక్కడే పెట్టుకున్నాను, రిమైనింగ్ టర్మ్స్ని ఇటు సైడ్కి మార్చుకున్నాను. ఓకేనా, ఆర్ ఇదొక్కటి ఇటు సైడ్కి మార్చండి, ఇవన్నీ ఇటు సైడ్కి తీసుకురండి, ఎట్లయినా చేయండి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ ఇటు సైడ్కి వస్తే మైనస్ పిఎక్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ పిఎక్స్ ఉంది, మైనస్ 2a అవుతుంది. మైనస్ ఇక్కడ ఒక పిఎక్స్, ఇక్కడ ఒక పిఎక్స్, ఏమవుతుంది, మైనస్ 2px మైనస్ 2a. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ను ఇటు సైడ్ తీసుకురండి. ఇటు సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, మైనస్ 2px బై ఎక్స్ మైనస్ 2a బై ఎక్స్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ ఇటు సైడ్ ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ dpx బై dx మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ dpx బై dx ఈజ్ ఈక్వల్ టు, చూడండి అన్న, కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది, x కామన్ ఉంది, x కామన్ ఉంది. కామన్ నేనేం చేశాను, మైనస్ 2 బై ఎక్స్ని కామన్ తీసేసుకొని px మైనస్ ఏ రాసుకోవచ్చా, ఓకే, మైనస్ 2 బై ఎక్స్ని కామన్ తీసి px ప్లస్ ఏ, అంటే మైనస్ కూడా కామన్ తీసినాం కాబట్టి లోపల ప్లస్ వస్తుంది. ఓకేనా, సో దట్ నేను ఈ px మొత్తాన్ని ఇటు సైడ్కి పంపించాను, డినామినేటర్లకి ఇటు సైడ్కి పంపించేసాను. నెక్స్ట్ ఈ dx అనేది ఇటు సైడ్కి పంపించాను. సో దట్ నా ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వచ్చిన ఈక్వేషన్ని మనము ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకేనా, మనము చిన్న ఎలిమెంటరీ స్టెప్ తీసుకున్నాం కాబట్టి మొత్తం వాల్యూ కావాలి కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు px చేస్తా ఉన్నాను, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు dx చేస్తున్నాను. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఏంటి, ఇంటిగ్రేషన్లో 1/x ఫార్ములా ఏందన్నా, 1/xకు log x ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇంటిగ్రేట్ చేసినప్పుడు dpx బై px ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, log e ఇంటూ px ప్లస్ ఏ అవుతుంది. -2 ఇలానే ఉంటుంది, -2
ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది, మైనస్ 2 log e x ప్లస్ log e b అవుతుంది. దిస్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా, వేర్ log e b ఈజ్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. log బేస్ ఈ b ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి అన్న, మనము ఈ ఫామ్నే ఈ టర్మ్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా, మనకు ఆల్రెడీ ఇది ఉంది, బేస్డ్ ఆన్ లాగరిథమిక్ ఫార్ములాస్లో ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, సో దట్ log e px ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ log e x స్క్వేర్ ప్లస్ log e b. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ లాగ్ ఉంది, ఇక్కడ లాగ్ ఉంది. మనకు ఫార్ములా తెలుసు ఏంటి, log a ప్లస్ b. ఫార్ములా ఏంటి, log b బై a ఫార్ములా అన్నది. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనకు ఈ మొత్తం టర్మ్ని ఇలా రాసుకోవచ్చు, log e b బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ log e ఉంది, ఇక్కడ log e ఉంది. లాగ్స్ లాగ్ గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్ px ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు b బై ఎక్స్ స్క్వేర్. px plus a is equal to b by x square. This is the term. Okay, this is the term. By substituting the value at px in equation 2, okay, మనకు వచ్చింది ఏంటి, ఈ pxని ఇలానే పెట్టుకొని ఈ ఏని అటు సైడ్కి పంపించాను. ఓకేనా, ఈ ఏని అటు సైడ్కి పంపించాను. ఓకే, అప్పుడు నాకు px ఏమైంది, b బై ఎక్స్ స్క్వేర్ మైనస్ a అయింది. దిస్ ఈజ్ ఫస్ట్ ఫార్ములా, మనం ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ మనకు ఈ వచ్చిన pxని మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 ఎక్కడ వచ్చింది మనకు, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2లో సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ 2a. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, px ఇలానే ఉంది, ప్లస్ 2a ఉంది. ఓకేనా, ప్లస్ 2a. అప్పుడు మైనస్ a ప్లస్ 2a లోంచి మైనస్ a పోతే ప్లస్ a. సో దట్ సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు b బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ a. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఓకేనా, therefore radial pressure and hoop stress at any radius x is given by above equation. పైన వచ్చిన ఈక్వేషన్స్ నుంచే మనకు రేడియల్ ప్రెజర్, హూప్ స్ట్రెసెస్ వస్తాయి. ఈ రెండు ఈక్వేషన్స్ని ఏమంటామంటే లేమ్స్ ఈక్వేషన్ అంటాం నాన్న. దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ లేమ్స్ ఈక్వేషన్స్. ది కాన్స్టాంట్స్ a and b are obtained ఫ్రమ్ బౌండరీ కండిషన్స్. ఇక్కడ ఈ ఏ బిని ఏమంటారంటే కాన్స్టెంట్స్ అంటాము. ఈ ఎక్స్ ప్లేస్లో మనకు ఎక్కడైతే రేడియస్ కావాలో, ఏ రేడియస్ దగ్గర అయితే మనకు వాల్యూస్ రావాలో ఆ రేడియస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు r1, px ఈజ్ ఈక్వల్ టు p0. గుర్తుపెట్టుకోండి అన్న, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఓకేనా, అంటే రేడియస్, ఇంటర్నల్ రేడియస్ దగ్గర రేడియల్ ప్రెజరు p0 ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, అవుటర్ దగ్గర 0 ఉంటుంది. అట్ x ఈజ్ ఈక్వల్ టు r2, px ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, r1 దగ్గర ఎంత ఉంటుంది, ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెజర్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, దట్ ఈస్ మ్యాక్సిమం. ఓకేనా, ఈ రెండు బౌండరీ కండిషన్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుంటాము. ఈ ఏ వాల్యూ బి వాల్యూస్ వస్తే మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి px వాల్యూ, సిగ్మా x వాల్యూ కనుక్కుంటాం. దిస్ ఈజ్ అబౌట్ లేమ్స్ ఈక్వేషన్. ఓకే, ఏదన్నా డౌట్ ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం చూస్తే మీకు మొత్తం డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఓకేనా, ఒకసారి బాగా ఫుల్ వీడియో చూడండి అన్న. ఫుల్ వీడియో చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.